వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీలకు ఏ విధమైన నష్టం కలిగించినా తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే తిరిగి వారికి న్యాయం చేయడం జరుగుతుందని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. మండపేట మున్సిపల్ కార్యాలయం వద్ద తమ డిమాండ్లు కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారానికి 15వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా టీడీపీ జనసేన పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే వేగుళ్ల శిబిరాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి వారిని బెదిరించే ప్రయత్నం చేస్తుందన్నారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చమంటే ఇంత దారుణానికి ఒడిగట్టడం ముఖ్యమంత్రి జగన్కు సరికాదన్నారు. ఉద్యమాలు చేసిన వారి ఉద్యోగాలు తీసేసి ప్రయత్నం ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. జగన్ ఎన్ని విధాలు బెదిరించినా ఏ ఒక్కరూ బెదిరిపోవద్దని ఎమ్మెల్యే వేగుళ్ల ధైర్యం చెప్పారు. ఎటువంటి నష్టం జరిగినా దాన్ని సరిచేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. మరో 2 నెలలు ఓపిక పడితే టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని, ఆ తర్వాత ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో అంగన్వాడీలకు 10,500 రూపాయలు జీతంగా ఇస్తే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం గడిచిన 5 ఏళ్లలో కేవలం 1000 రూపాయలు మాత్రమే పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సిఐటియు నాయకురాలు కృష్ణవేణి పోరాట పటిమను వేగుళ్ల కొనియాడారు. అధికారంలో ఏ పార్టీలో ఉన్న బెదురు లేకుండా పోరాటాలు చేయడం ఆవిడకే చెల్లిందంటూ కితాబునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్, శెట్టి రవి, ఉంగరాల రాంబాబు, కాసిన కాశీ విశ్వనాథం, గుండు తాతరాజు, బొడ్డు రామకృష్ణ, మామిడాల మునికృష్ణ, నిమ్మ రమేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. 15 రోజుల నుంచి అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ సమ్మె ప్రారంభించారు. చాలా సమంజసమైన కోర్టు కనీస వేతనం అమలు చేయమని. ఎన్నికల ముందైతే తెలంగాణతో సమానంగా ఇస్తా అన్నారు. తెలంగాణలో ఈవేళ 18,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ 11,500 ఇచ్చి ఏదో మేము 7,000 నుంచి 3,500 పెంచామని చెప్పి కూడా ఒక తప్పుడు ప్రతిపాదన చేస్తూ ఉన్నారు. ఒకసారి ఇప్పుడే అడిగాం అంగన్వాడీ వర్కర్స్ని, హెల్పర్స్ని. ఆవేళ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పటికి ఎంత ఇస్తున్నారంటే 10,500. వీళ్ళు పెంచింది 1,000 రూపాయలు 5 సంవత్సరాలకి. మరి బయట చూస్తే నిత్యావసర వస్తువులు అన్నీ కూడా రేట్లు పెరుగుతున్నాయి. రెండో పక్కన చూస్తే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పి వీళ్ళకి ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా రానివ్వటం లేదు. మరి ఇవన్నీ కూడా పైగా మరి మన రాష్ట్రంలో ఇప్పుడు లేని విధంగా వీళ్ళు సమ్మె చేస్తూ ఉంటే తాళాల బద్దలు కొట్టి మరి హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారంటే, అంగన్వాడీ సెంటర్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారంటే ఎంత సిగ్గుమాలిన చర్యో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంటాయి. అంటే ఈ ప్రభుత్వానికి ప్రశ్నించే గొంతు ఉండకూడదు. వాళ్ళు చెప్పిన దాన్ని జీహుజూర్ అనాలి తప్ప న్యాయమైన, సమంజసమైన, సామాన్యుల కోరికలు కూడా వీళ్ళకి పడతలేదు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. మరి ఇందులో ఉద్యోగస్తులు, హెల్పర్ కానీ లేదా టీచర్కి కానీ ఏ ఇబ్బందులు వచ్చినా, వాళ్ళ ఉద్యోగ భద్రత విషయంలో కానీ, మామూలు భద్రత కానీ ఏమి వచ్చినా కూడా దానికి 2 నెలల్లో ఓపిక పడితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క సంకీర్ణ ప్రభుత్వం రాబోతూ ఉంది. పూర్తి బాధ్యత నేను తీసుకుని ఎవరికైనా అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని సరిచేసే బాధ్యత కూడా నాదని చెప్పి వారందరికీ సమన్వయంగా మనవి చేస్తూ, ఎవరు కూడా ఎటువంటి భయం మరి లేకుండా ఖచ్చితంగా మీ హక్కుల కోసం మీరు పోరాడాలని, ఆ పోరాటానికి మరి మన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పూర్తి మద్దతు మేము ప్రకటిస్తాం.